నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చట్టం తెస్తే ఈరోజు అది దేశవ్యాప్తంగా మహిళల ఆత్మవిశ్వాసానికి కొండంత అండగా నిలిచిందని మాజీ మంత్రి ఏపీడబ్ల్యూసీఎఫ్సీ చైర్పర్సన్ పీతల సుజాత అన్నారు. కానీ అదే మహిళా లోకాన్ని ఆస్తి హక్కును అవమానపరిచేలా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏ మతంలోనైనా తండ్రి తర్వాత ఇంటి పెద్ద దిక్కుగా ఉండి తోబుట్టువులను చూసుకోవడం మన సంప్రదాయమని, కానీ జగన్ మాత్రం ఆస్తి కోసం రక్తం పంచుకు పుట్టిన చెల్లిని కన్న తల్లిని కోర్టుకి ఈడ్చిన నీచ చరిత్రను లిఖించుకున్నారని ఎద్దేవా చేశారు. నాడు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఇచ్చినటువంటి ఆస్తిలో సమానమైనటువంటి హక్కు దేశవ్యాప్తంగా చాలా సక్సెస్ఫుల్గా అమలవుతుంది. మహిళలు స్వేచ్ఛగా, ఆనందంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి ఈ చట్టం, ఆస్తుల సమాన హక్కు అనే చట్టం చాలా చాలా దోహదపడింది. అటువంటి ఈ హక్కులని కాలరాసే విధంగా యావత్ మహిళా లోకాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున కనుక మనం చూస్తే ఏ మతంలో అయినా కూడా ఇంటి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ఫ్యామిలీ యొక్క బాగోగులన్నీ కూడా చూసుకుంటారు. ఇది మనకి తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. తండ్రి తర్వాత ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా చీకొడుతున్నారు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో వాటా అడిగినందుకు రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లిని, అంతేకాకుండా కన్న తల్లి మీద, సొంత చెల్లి మీద కేసులు వేసి కోర్టుకి ఈడ్చినటువంటి చరిత్ర కూడా జగన్ గారిది. ఈయన ఇంత దారుణాలు చేసినటువంటి వ్యక్తిగా సొంత తల్లి మీద, చెల్లి మీద కోర్టు కేసులు వేసి వాళ్ళని కోర్టు కీడ్చినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. ఎవరైనా సరే తల్లి చెల్లి మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కోర్టుకు వెళ్ళటం చూసారనేసి నేను ప్రజల్ని అడుగుతున్నా. ఆస్తుల కోసం రోడ్డు ఎక్కారండి ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజున ఆ క్రెడిట్ అంతా కూడా తల్లి మీద, చెల్లి మీద కోర్టుకు ఎక్కినటువంటి క్రెడిట్ అంతా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తే ఉదయం లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ అంటూ ఉంటారే. అరే, తండ్రి సంపాదించినటువంటి ఆస్తి మొత్తాన్ని దోచేసుకుని తల్లికి, చెల్లికి వాళ్లకున్నటువంటి హక్కులని, ఆస్తిలో వాటాని ఇవ్వకుండా చోరీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కాదా? సిగ్గు లేకుండా మాట్లాడతారా? మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారాలు చేపిస్తారా? ఇది పాపం కదా. ఇది మీకు సిగ్గుగా, బాధగా అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? అంబటి అనుదీప్ హత్యపై పూర్తిస్థాయి విచారణ జరపాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన కాపు జేఏసీ కార్యాలయంలో మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో చాట్రాయిలో కాపు కుటుంబ సభ్యుడైన అంబటి అనుదీప్ మరణం హత్యనని మండలమంతా ఘోషిస్తూ ఉంటే స్థానిక స్టేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. చాట్రాయిలో అనుదీప్ యొక్క దశ దిన కర్మను కుటుంబం నిర్వహించిందని, అంబటి అనుదీప్ కి సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి కాపు జేఏసీ పక్షాన సానుభూతిని తెలియజేశారు. అనుదీప్ ది హత్యనని చాట్రాయి పోలీస్ స్టేషన్లో తండ్రి అంబటి గోపాలరావు ఫిర్యాదు చేశారు. కానీ స్టేషన్ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూజివీడు నియోజకవర్గంలో చాట్రాయి మండలంలో అంబటి అనుదీప్ ని కోల్పోవడం జరిగింది. కాపు కుటుంబ సభ్యుడైన అంబటి అనుదీప్ మరణానికి, వారిని హత్య చేయటాన్ని రాష్ట్ర కాపు జేఏసీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈరోజు వారి దశదిన కర్మ. ఈ సందర్భంగా అనుదీప్ మరణం పట్ల చింతిస్తూ, సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకి, వారందరికి కూడా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. గత 4 రోజుల క్రితం ఆ గ్రామ పెద్దలు, మండల పెద్దలందరూ కూడా కోరగా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన వెంటనే వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి, నేను వెళ్ళిన సందర్భంగా ఆ మండల హెడ్ క్వార్టర్లో దాదాపుగా 300 మంది పైన కాపు కుటుంబ సభ్యులు, పెద్దలు, మండల పెద్దలు, నియోజకవర్గ పెద్దలు రావటం, వారందరి సమక్షంలో మాట్లాడటం, ఆ యొక్క అనుదీప్ యొక్క మరణం ఏ విధంగా జరిగింది, ఎవరు వచ్చి వారి కుటుంబాన్ని బెదిరించడం జరిగింది, ఏ విధంగా ఆ యువకుడిని హతమారుస్తారని చెప్పి ఇంటికి వచ్చి బెదిరింపుల నేపథ్యంలో అన్నిటి మీద సమీక్షించడం జరిగింది. అనుదీప్ యొక్క మరణం తర్వాత కుటుంబ సభ్యులు చాట్రాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తమ కుమారుణ్ణి ఒక కుటుంబం వచ్చి బెదిరించింది. చనిపోక ముందు వారం రోజుల క్రితం వచ్చేసి
నీ కుమారుణ్ణి తప్పనిసరిగా చంపుతామని చెప్పి బెదిరించిన నేపథ్యంలో కుమారుడు అనుదీప్ చాట్రాయ్ చెరువులో శవమై తేలటం, దాని మీద అనుదీప్ యొక్క తల్లిదండ్రులు చాట్రాయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తమ కుమారుణ్ణి అనుదీప్ని ఫలానా వ్యక్తులు హత్య చేశారు, చంపబడ్డాడు, చర్యలు తీసుకోమని చెప్పి ఆ కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా పోలీస్ స్టేషన్ సిబ్బంది చర్యలు తీసుకోపోగా అదే కుటుంబాన్ని వేధించిన నేపథ్యాన్ని మనం చూసాం. ఆ మండల పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఆవేదన చెందడం జరిగింది. అనుదీప్ యొక్క తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని చంపటమే కాకుండా తమ కుమారుడి యొక్క స్నేహితుల్ని పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది. అనుదీప్ యొక్క మరణంలో జిల్లా ఎస్పీ గారు జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి రాష్ట్ర కాపు చేసి గత 4 రోజుల క్రితం డిమాండ్ చేయటం జరిగింది. దీని మీద పోలీసు యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్పింది. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా యంత్రాంగం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మరొక్కసారి జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కౌన్సిలింగ్ గడువు ముగిసిన ఏపీలో 246, తెలంగాణలో 377 సీట్లు భర్తీ కాలేదని కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. విద్యార్థులు సిద్ధంగా ఉన్న గడువు పొడిగించలేదని తెలిపాయి. దీనిపై స్పందించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కౌన్సిలింగ్ గడువు ముగిసిన ఏపీలో 246, తెలంగాణలో 377 సీట్లు భర్తీ కాలేదని కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. విద్యార్థులు సిద్ధంగా ఉన్న గడువు పొడిగించలేదని తెలిపాయి. దీనిపై స్పందించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్, గన్నవరం సిఐ శివప్రసాద్, హనుమాన్ జంక్షన్ సిఐ ఎల్ రమేష్, ఆత్కూరు ఎస్ఐ లక్ష్మీ నరసింహమూర్తితో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే శాంతి భద్రతల పరిస్థితిని సమగ్రంగా సమీక్షించి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న గన్నవరం పోలీస్ స్టేషన్ను 3 కోట్ల వ్యయంతో అన్ని ఆధునిక సదుపాయాలతో కూడిన G+3 భవనంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తన హయాంలోనే ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. ఈ నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వంపై భారం లేకుండా CSR నిధులు మరియు NRIల సహకారంతో సమీకరించి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం రూపొందించిన నిర్మాణ ప్రణాళికను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. విజయవాడ రూరల్ పరిధిలోని 9 గ్రామాల ప్రజల సౌకర్యార్థం రామవరపాడులో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్థల పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో స్థానిక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తొలగి పోలీస్ సేవలు మరింత వేగంగా, సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే ఆత్కూరులో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను త్వరలో హోంమంత్రి అనితతో కలిసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నగరాల సంక్షేమం, నగరాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాయన బాబ్జీ సేవలను గుర్తించి FTPC ఇండియా వారు గుర్తించిన అవార్డు ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబ్జీ చెప్పారు. ఈ అవార్డు ఈగల్ IG రవికృష్ణ చేతుల మీదుగా తీసుకోవటం ఎంతో అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. FTPC అధ్యక్షులు జంగా చైతన్య తాను చేస్తున్న సేవలను గుర్తించి ప్రోత్సహించడం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పారు. FTFC వాళ్ళు చాలా కష్టపడి అన్ని డాక్టర్సు సమాజంలో అందరికీ సేవ చేసేవాళ్ళు అందరినీ వెతికి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి మీరు సమాజానికి ఇలా సేవ చేయండి, మేము వెనకమాల ఉంటాము అని చైతన్య గారు వాళ్ళ టీం అంతా ఇంతమంది మౌనతరం వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఎంతో ప్రయాసాలు కష్టపడి ఈ అందరికీ సన్మానం చేసి సమాజంలో ఇంకా బాధ్యత మీరు ఇది చేయాలి అని ఈ సన్మానం ద్వారా అందరికీ ఈ అవార్డ్స్ ఇచ్చి చైతన్య గారికి వాళ్ళ టీంకి అందరికీ కృతజ్ఞతలు చెప్తాను.
యనమల కుదురు గ్రామంలో కొలువు తీరిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన సంఘటనలపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పై వైసీపీ నేత చక్రవర్తి చేసిన అసత్య ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పెనంలూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెళ్లగపూడి శంకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపుల్లో అవకతవకలపై అనుమానాలు ఉన్నాయన్న సంగా నరసింహారావు విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన అధికారులు ఆలయ ఈవో కొంతమంది సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లుగా నిర్ధారించి సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కూడా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వం. ఎలాంటి అవినీతి వచ్చినా సహించే ప్రసక్తే లేదు. యనమల కుదురు రామలింగేశ్వర స్వామి గుడి గురించి అక్కడ ఆరోపణలు రాగానే సంబంధిత ఈవోని సస్పెండ్ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వం అందే. అలాగే ఆ రోజున ఉండి లెక్కింపులో ఉండే ఇన్స్పెక్టర్ ఆయన కూడా సస్పెండ్ చేసి ఆయన్ని విచారణలో కోసం మధ్యలో ఆపిన పరిస్థితి మా తెలుగుదేశం పార్టీ మా గవర్నమెంట్ది. అలాగే ఈ రోజున యనమల కుదురు రామలింగేశ్వర స్వామి గుడిలో వచ్చే భక్తులు అందరికి కూడా అనేక సౌకర్యాలు కల్పించిన ఘనత కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ది, మా కూటమి ప్రభుత్వం అంది. అలాంటిది ఈ రోజున కొన్ని సంఘటనలు అక్కడ జరిగాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉండే నరసింహారావు గారు మన డెవలప్మెంట్ ఆలయ ఆయన ఉన్నారంటే ట్రస్టీ కాదు, మన అభివృద్ధి దాత నరసింహారావు గారు కొన్ని నెలల క్రితం ఉండిలో డబ్బులు మాయమైనట్టుగా మాకు కొన్ని అనుమానాలు వచ్చినాయి. అనుమానం మీద మేము దాన్ని విచారణ చేయమని చెప్పని సంబంధిత స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీదే మేము ఇందాక చెప్పినవన్నీ కూడా చేయటం జరిగిన మాట యథార్థం. పోతే పాలక మండలి అనేది నిరంతర ప్రక్రియ. అది గవర్నమెంట్కి మా సంబంధిత బోడే ప్రసాద్ గారు పంపుతారు. అది నిరంతర ప్రక్రియ. అది ఒకటి చెప్తే మేము చేసేదేం కాదు. అది ప్రక్రియ ఎప్పుడు కూడా సాగుతూనే ఉంటుంది. పోతే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. ఇప్పుడు బోడే ప్రసాద్ గారు పొద్దున్న కాడి నుంచి సాయంత్రం దాకా కూడా పనిచేస్తున్నారు. పనిచేసే వాళ్ళ మీదే నిందలేయటం అనేది వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా అలవాటైపోయిన నైజం. అలాగే ఈ రోజున ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన మీద కూడా ఎక్కువ ఆరోపణలు గురిపెట్టిన ఘనత కూడా ఈ ఆరోపణలు చేసిన వ్యక్తిదేనని నేను మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.